హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష. మన్నెగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది. ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ అక్విజిషన్ 1300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడు వచ్చినాక ఏదో ల్యాండ్ అక్విజిషన్ చేసినామని చెప్తున్నారు. మొన్న 13th రోజు ఎన్జిటీలో కేసు ఉండింది. ఆ స్టే వేకెట్ అయ్యిందా? నిజంగా రోడ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా? వర్క్ స్టార్ట్ అయిందా? ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష, ఎందుకంటే అది కరెక్ట్గా స్టార్ట్ కాలేదు అధ్యక్ష. నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బంప్స్ అన్న క్లియర్ చేయండి, గడ్డితోని యాక్సిడెంట్ అవుతుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష. అది స్టార్ట్ కానే కాదు. హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయొద్దు. ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 800 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్కు 1300 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష. నిజంగా చెప్పడానికన్నా 130 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పే చేసిండు. అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు. ఎన్జిటీలో స్టే ఉన్నది. స్టే మన వెకేట్ చేపించి 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మన నవంబర్ మొదలైతే వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా.